ఈ భూమి చాలా విశాలమైన ప్రదేశం. ఇక్కడ మీరు అనేక ప్రత్యేక ప్రదేశాలు చూడవచ్చు. ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు చాలా రహస్యమైనవి. వాటిని నమ్మడం కష్టం. శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా వాటి రహస్యాలు ఛేదించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోని కొన్ని రహస్యమైన మరియు భయంకరమైన ప్రదేశాల గురించి చర్చించబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. పాములు పాలించే ఇల్హాడా క్యూమాడా అనే ఐలాండ్ బ్రెజిల్లో ఉంది. ఈ ద్వీపంలో చాలా పాములు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 3 అడుగుల దూరంలో 1 నుండి 5 పాములు సులభంగా దొరుకుతాయి. దీని వెనుక రహస్యం ఎప్పటికీ తెలియదు. చాలా పాములు ఉన్నాయి, అందుకే దీన్ని స్నేక్ ఐలాండ్ అంటారు. ఇది విషపూరిత పాములకు నిలయం. దీని పేరు గోల్డెన్ లాన్స్ హెడ్ హైపర్. బ్రెజిల్లోని ఈ ఐలాండ్ సందర్శించడానికి ఎవరికి కూడా అనుమతి లేదు, ఇది నిషేధం. ఈ ద్వీపం సావో పోలో నుండి కేవలం 20 మైళ్ళ దూరంలో ఉంది. స్కారిడాల్స్ ఐలాండ్, మెక్సికో. ఈ మర్మమైన ప్రదేశం మెక్సికోకి దక్షిణాన జోచిమికో కెనాల్లో లా ఐస్లాడిలా మయోకాస్లో ఉంది. ఇక్కడ మీరు చెట్లపై వేలాడుతున్న అనేక భయానక బొమ్మలను చూస్తారు. ఇక్కడ డజన్ల కొద్దీ బొమ్మలు తమలో తాము గుసగుసలాడుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. వారు తమ కళ్ళను తిప్పుకుంటాయని మరియు సైన్స్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని, ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైందని, తరచుగా ప్రజలు ఇక్కడికి రావడానికి టూర్ గైడ్ రహస్యాలు, దెయ్యాల కథలు మరియు వింత సంఘటనలకు కేంద్రం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రూమ్ నెంబర్ 873లో ఒక కుటుంబం దారుణ హత్యకు గురైందని, ప్రస్తుతం వారి ఆత్మలు హోటల్లో తిరుగుతున్నాయని స్థానికులు చెబుతారు. స్టోన్హెంజ్, ఇంగ్లాండ్. స్టోన్హెంజ్, ఇంగ్లాండ్. ఇది 5000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన భవనం. ఇది చాలా కాలంగా రహస్యం మరియు మాయాజాలం కలిగి ఉంది. ఇవి ప్రత్యేకమైన బ్లూస్టోన్ పదార్థంతో చేసిన భారీ మెగాలిత్ రాళ్ల వృత్తాకార సమూహాలు. ఈ ప్రత్యేకమైన నీలురాయి వేల్స్లో 322 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంబ్రోకాషైర్లోని ప్రెసరీ హిల్స్లో మాత్రమే కనుగొనబడింది. ఇక్కడ రహస్యం ఏమిటంటే, నియోలిథిక్ ప్రజలు ఇంత భారీ రాళ్లను ఎలా తీసుకువెళ్లారు మరియు దీన్ని చేయడంలో వారి ఉద్దేశం ఏమిటి ఎవరికీ తెలియదు. డెడ్ సీ, జోర్డాన్. జోర్డాన్లోని ఈ డెడ్ సీ అని పిలుస్తారు. ఎవరు ఈత కొట్టలేరు. ఒక వ్యక్తి అందులో ఈతకు వెళ్ళిన వెంటనే అది స్వయంచాలకంగా పైకి వస్తుంది. ఇందులో పెద్ద మొత్తంలో ఉప్పు దొరుకుతుంది. ఈ కారణంగా ఏ జలచరాలు అందులో నివసించవు. హైగేట్ శ్మశాన వాటిక, ఇంగ్లాండ్. లండన్లోని హైగేట్ శ్మశాన వాటిక సాహసికుల కోసం ఒక ప్రదేశం. శతాబ్దాల కాలం నాటి దేవదూతల బొమ్మలు, నవ్వుతున్న గార్గోరియన్లు మరియు తోటల మధ్యలో ఉన్న అంతులేని సమాధులు ఏ ధైర్యవంతులనైనా భయపెడటానికి సరిపోతాయి. సన్సెట్ తర్వాత రక్తం పీల్చే రక్త పిశాచులు ఇక్కడ దాక్కుని ఉంటాయని నమ్ముతారు. ఇవ్వండి ఈ వీడియోలోని విశేషాలు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.